అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, ఇప్పుడు ప్రశ్న కూడా సున్నితమైందే, కానీ 10 మందికి ఉపయోగించేలాగే సమాధానం చెప్పుకుందాం. ఏవండి, రాగి పాత్ర, రాగి పళ్ళెము, అసలు రాగి ఇది ఎందుకండి? ఏమిటి దాని పవిత్రత? అదేమిటి? దానివల్ల వాస్తు దోషాలు పోతాయా? సాముద్రిక దోషాలు పోతాయా? ఇంట్లో అశాంతులు పోతాయా? ఎవరు నమ్మాలండి ఇది? ఓహో! అదా సంగతి. మీరు పెద్ద పెద్ద ఆ షాపుల్లోకెడితే రాగితో చేసిన ఫ్లాస్కులు ఉంటూ ఉంటాయి. రాగి కోటింగు. అది నిజానికి అయ్యే ఖర్చు తయారు చేయడానికి రూ. 40 అయితే అది 400కి అమ్మితే బావుందండి, బావుందంటున్నాడు, డాక్టర్ గారు చెప్తున్నాడు, టీవీలో వస్తోంది అని కొనుక్కు తెచ్చుకుంటారు. ఇది లక్షణం మనకి. ఏం చేయమంటారండి? రాగికి అధిదేవత అగ్నిదేవుడు సూర్య భగవానుడు. మీకు మహాభారతంలో అక్షయ పాత్ర అని ఉంది కదా. ఆ అక్షయ పాత్ర దేనితో తయారు చేశారో తెలుసునా? మనకి సినిమాల్లోనూ అక్కడ వెండి బంగారం చూపిస్తారు. కానీ సూర్య భగవానుడు ఇచ్చిన అక్షయ పాత్ర అది కానే కాదు, రాగి పాత్ర. తామ్రము, రాగి అది ఇచ్చాడు. అంచేత వంట చేసే ముందు ఆ వస్తువులు రాగి పాత్రలో పడేసి నీళ్లలో నానబెట్టి అది వంట చేసినట్టయితే అక్షయంగా వస్తుందని సూర్య భగవానుడు చెప్పాడు. అది పట్టుకెళ్ళారు. పాండవులు అరణ్యవాసంలో ఉండగా వాడుకున్నారు. తరువాత మళ్ళీ దాన్ని జాగ్రత్తగా సూర్యుడికే వరుణదేవుడి ద్వారా చేర్చేశారు. ఇది భారతంలో ఉంది. అక్షయ పాత్ర మొదటి భాగం తీసుకుంటాం, రెండో భాగం మనం పట్టించుకోం. రాగి గొప్పతనం అది. అలాగే ఒకప్పుడు రాగి కానులు ఉండేవి. కాని అంటే 2 పైసలకు అన్నమాట. చిల్లు కానులు ఉండేవి. చంటి పిల్లలకి మాటలు వచ్చేదాకా కానీ, స్కూల్కి వెళ్ళేంత వరకు, యవ్వనం వచ్చేంత వరకు కూడా వాళ్ళకి మొలతాడుకి ఈ రాగి కాను కట్టేవారు. ఎంచేత జీర్ణాశయ వ్యవస్థ చక్కగా అవుతుంది రాగి స్పర్శ చేత. ఇప్పటికీ కొండ జాతుల్లో మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా రాగి కంటెలు ధరిస్తారు. చేత రక్త ప్రసరణ బాగుంటుంది, దుష్ట శక్తులు దూరంగా పోతాయి. అలాగే వాస్తు ప్రకారం కూడా రాగి పాత్రలో నీళ్లుంచి ఈశాన్యమూలలో కానీ మంచం కింద కానీ పెట్టుకుంటే చక్కటి క్షేమం కలుగుతుంది. మర్నాడు ఆ నీళ్లు తాగినా సరే, స్నానానికి ఉపయోగించినా సరే. ఒక్క రాగి మీదే 1975 ప్రాంతాల్లో హిందూ పేపర్ వాళ్ళు సైన్స్ అని వస్తుంటుంది కదా, ఒక దాంట్లో 6 పేజీల వ్యాసం ఉంది. ఓపిక ఉంటే సరదాగా చూడండి. స్వస్తి.